పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం 5:30కు గోపాల్పూర్ దగ్గర తీరం దాటింది వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు విశాఖ వాతావరణ శాఖ. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటు ఫ్లాట్స్ కూడా వస్తాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాయుగుండం ఎఫెక్ట్తో అన్ని ఓడరేవులకు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగించారు. మరో 3 రోజులు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. శ్రీకాకుళం జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉండటంతో ఇటు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం. పశ్చిమ బంగాళాఖాతంలో ఇటు వాయుగుండం కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, ప్రెసెంట్ శ్రీకాకుళంలో పరిస్థితి ఎలా ఉంది? ద సేమ్ టైం ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. లో లయింగ్ ఏరియాస్ లో ఉన్న ప్రజలని అటు సేఫ్ ప్లేసెస్ కి తరలించిందా గవర్నమెంట్? అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిన్న వర్షాలు కురిసిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే మాత్రం ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పడంతో ఇటు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, అటు స్టేట్ మినిస్టర్ కావచ్చు, ఇద్దరు కూడా అదే రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా అధికారులని అప్రమత్తం చేశారు. నిన్న నైట్ ఎస్పీ నెక్స్ట్ జిల్లా కలెక్టర్ కూడా పాతపట్నంలో పర్యటించినటువంటి పరిస్థితి. పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేతో కలిసి ఆ ఏరియాలో పర్యటించారు. దీంతో పాటు పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొట్ట బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ గొట్ట బ్యారేజ్ కి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే 70,000 క్యూసెక్ల వాటర్ ఫ్లో అక్కడ ఉంది. 80,000 క్యూసెక్ల వాటర్ ఫ్లో వచ్చింది అంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. అక్కడ వాటర్ ఉద్రిక్తత కూడా పెరుగుతుంది కాబట్టి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులందరూ కూడా. అయితే ఇప్పుడు జిల్లాలో మొత్తం 10 మండలాల్లో ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, మొత్తం విద్యా సంస్థలన్నింటికీ కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇంకా అధికారులందరూ అప్రమత్తమయ్యారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పలాస, టెక్కలి, తర్వాత పాతపట్నం, ఇచ్చాపురం ఈ 4 నియోజకవర్గాల్లో చూసుకున్నట్టయితే నిన్నటి వర్షం ప్రభావం ఇంకా కనిపిస్తుంది. అక్కడ ఇంకా పూర్తిగా విద్యుత్ సరఫరా కూడా పునరుద్ధరణ కాలేదు. ఇంకా లోతట్టు ప్రాంతాలు ఇంకా జలమయంలో అయినటువంటి పరిస్థితిలో ఉంది. సర్పంచ్. Yes, thank you, Shanmukh. విజయనగరం జిల్లాలో నిన్న భారీ ఈదురుగాలులు వీయడంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేసి జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్స్ ను సైతం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. నిన్న వీచిన గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇప్పటికే కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కొనసాగుతూనే ఉంది. వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు గొట్ట బ్యారేజ్ కి వరద నీరు ప్రవహిస్తూ వస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరి కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. వరద సంభవించే అవకాశం ఉందని అనుమానం ఉన్న మండలాలన్నింటిలో కూడా విద్యాసంస్థలకు సెలవును ప్రకటించేశారు. మొత్తం 10 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. నిన్న రాత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు జిల్లా కలెక్టర్. నిన్న కురిసిన వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరణ కానేలేదు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేసింది గవర్నమెంట్.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. అయితే దీని కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాకుళంలో ఇప్పటికే నిన్నటి నుండి పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా అక్కడ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక విజయనగరం సైతం ప్రెసెంట్ పరిస్థితి అలానే కనిపిస్తోంది. కొన్ని చోట్ల భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో నిన్న పండగ సందర్భంగా కూడా ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది ఇటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అటు నుండి ఇటు పూర్తిగా ఇటు ట్రాన్స్పోర్టేషన్ కట్ అయిపోయింది. ఇక విశాఖపట్నంలో ఉన్న అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రెసెంట్ విశాఖపట్నంలో అక్కడ వెదర్ అప్డేట్స్ ఏంటి, అక్కడ ఎలా కొనసాగుతోంది, వరద హెచ్చరికలు, సిచ్యువేషన్ ఎలా ఉంది? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తీవ్ర వాయుగుండంగా అటు గోపాల్పూర్ దగ్గర నిన్న సాయంత్రం అది తీరం దాటిన తర్వాత కూడా ప్రస్తుతం అయితే వాయుగుండంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక 3 రోజుల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో నిన్న విశాఖపట్నం ఒక విధంగా చెప్పాలంటే హుదూద్ రోజులను గుర్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2014లో ఏ విధంగా అయితే విశాఖ నగరంలో ఉన్నటువంటి చెట్లు, కరెంటు పోల్స్ ఇవన్నీ కూలిపోయాయో, హోర్డింగ్స్ కూలిపోయాయో, నిన్న కూడా అదే దృశ్యాలు కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికి కూడా ప్రస్తుతం వర్షం లేకపోయినా కూడా ఈదురుగాళ్ళు భారీగా గాలి వీచినటువంటి నేపథ్యంలో మనం ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. భారీ చెట్లు సైతం కూకటి వేళ్లతో పెకలించి మొత్తం అంతా కూడా పడిపోయినటువంటి, కూలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా నిన్న ఒక రోడ్ల పక్కన పడినటువంటి భారీ వృక్షాలే విశాఖపట్నంలో 150కి పైనే ఉన్నాయి. 100 కరెంటు పోల్స్ పైనే నేల కొరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హుటాహుటిన జీవీఎంసీ విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించి చాలా వేగంగా మొత్తం చెట్లన్నింటినీ కూడా క్లియర్ చేయడంతో పాటుగా విద్యుత్ పునరుద్ధరణ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వర్షం లేకపోయినా కూడా రానున్నటువంటి 3 రోజులు ఈ వర్షాల ప్రభావం ఖచ్చితంగా ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల మీద ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రంతో పాటుగా అటు భారత వాతావరణ కేంద్రం కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. భారీ వర్షాలు కూడా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అల్లూరి, అదేవిధంగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే, ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని ఆ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అటు రాయలసీమ జిల్లాల్లో అటు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, బాపట్ల, అన్నమయ్య జిల్లా, అనంతపురం జిల్లా, ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. చెదురుమదురు చోట్లని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అటు శ్రీకాకుళం జిల్లాకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసినటువంటిది అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటుగా ముఖ్యంగా చూస్తే అటు కంట్రోల్ రూములు కూడా విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఫ్లాష్ ఫ్లడ్స్ అటు శ్రీకాకుళం జిల్లాని అతలాకుతం చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులని, అదేవిధంగా సిబ్బందిని అవసరం ఉన్నంత మేరకు తరలించాలని ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు ఒరిస్సా ప్రాంతం నుంచి, ఎగువ ప్రాంతాల్లో నుంచి వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు నాగావళి, వంశధార నదులను ఎక్కడికక్కడ ముంచెత్తే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజల్ని కొంత తరలించాలి, ఈ వరదల నుంచి రక్షించాలి, ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులు అయితే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగానికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కూడా సముద్రం అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇంచుమించుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మత్స్యకారులు ఎవరు కూడా ఇప్పటికీ వేట నుంచి తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరు మళ్ళీ ఈ 2 రోజుల పాటు తీరం దాటింది కాబట్టి సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ప్రస్తుతం వర్షం లేకపోయినా కూడా దాని ప్రభావం రానున్నటువంటి 3 రోజులు ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ రాజు. అట్ ద సేమ్ టైం ఇటు విజయనగరం జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. అయితే అసలు విజయనగరం జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. ప్రెసెంట్ విజయనగరం జిల్లాలో అసలు ఎలా ఉంది, అక్కడ వెదర్ అప్డేట్ ఏంటి, అట్ ద సేమ్ టైం ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా రాగల 24 గంటల్లో అటు అంటే అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా
అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క మనం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఇప్పటికీ రైతులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. నిన్న కురిసినటువంటి ఈదురుగాలు కావచ్చు, భారీ వర్షాలకు కావచ్చు, రైతులు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఎందుకంటే అనేక చోట్ల అటు అరటి పంట కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న, వరి తోటలు కూడా పంటలకు కూడా నష్టం ఏర్పడిన పరిస్థితి ఉంది. మరోవైపు రోడ్లకు ఇరువైపులా భారీగా చెట్లు కూడా నేలకోవడంతో వాటిని కూడా ఇంకా క్లియర్ చేయని పరిస్థితి ఉంది. సో అధికారులు ఇంకా ఆ ఎక్సర్సైజ్ లోనే ఉన్నారు. మరోపక్క మనం చూసుకుంటే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అధికారులందరూ కూడా అలర్ట్ చేశారు. మొత్తం అధికారులు ఎవరికి కూడా సెలవులు ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి. ఎక్కడ కూడా ప్రజలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆకస్మికంగా వరద, ఎందుకంటే మనం చూసుకుంటే వేగావతి కావచ్చు, నాగావళి కావచ్చు, గోసని కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న నదులు కూడా ఉన్న నేపథ్యంలో అన్ని కూడా ఒక్కసారిగా పొంగి పొరితే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల దూర ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాలి. రైతులు కూడా పంట పొలాలకు వెళ్ళొద్దు. ఒక్కసారిగా భారీ వర్షాలు పడినా, ఉరుములు పిరుగులు వచ్చినా కానీ రైతులు కొంత మళ్ళీ మృతి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా పంట పొలాలకు కూడా వెళ్ళవద్దు. ఈ 2 రోజులు కూడా ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే నిన్న కురిసినటువంటి ఈదురుగాలులకైతే విద్యుత్ స్తంభాలు పూర్తిగా నెలకొల్గాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ సరఫరా పూర్తిగా లేదని చెప్పుకోవచ్చు. సో అంటే ఆ విషయంలో కూడా అధికారులు ఇంకా చర్యలు చేపడుతూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో కూడా దీనివల్ల అంటే వాటర్ సప్లై కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో అన్ని నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా అలర్ట్ గా ఉన్నారు. మరోవైపు విజయనగరం జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా, ఏ ఆపద వచ్చినా వెంటనే ఫోన్ చేయాలని ఇప్పటికే కలెక్టర్ రామసుందర్ రెడ్డి కూడా ప్రతి ఒక్కరు కూడా సూచనలు చేయడం జరిగింది. సో దీంతో మొత్తం జిల్లా యంత్రాంగం అయితే ఒక పక్క అప్రమత్తంగా ఉన్నప్పుడు కూడా వాతావరణం కొద్ది మార్పులు కూడా చేపడుతుంది. అంటే ప్రతి ఒక్కొక్క క్షణానికి ఒక్కలా ఉంటుంది. ఒక పక్క ఎండ కాస్తుంది, మరోవైపు పూర్తిగా మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు అధికారులకి సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శివశంకర్.